భవిష్యత్తులో ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించకుండా విద్యుత్ సంస్థ నుంచి ఆదాయం వచ్చేలా సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలు నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. వైసీపీ హయాంలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం తగ్గించిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల వల్లే 15 నుంచి 16% ఉన్నటువంటి విద్యుత్ నష్టాలు ఈవేళ 5 నుండి 6%కి తగ్గాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్. గత 5 సంవత్సరాల పాలన విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు పెనుభారంగా మాకు పడ్డాయి. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని ఈరోజు నిలబెట్టుకుంటున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ